హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ స్పర్శ్ నుంచి పద్యఖండ్లోని కర్ చలే హమ్ ఫిదా అనేటువంటి లెసన్ గురించి మనము తెలుసుకుందాము. అయితే ప్రీవియస్ వీడియోలో కర్ చలే హమ్ ఫిదా అనేటువంటి ఈ లెసన్కి సంబంధించినటువంటి కవి కైఫీ ఆజ్మీ గురించి మనము తెలుసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఈ కర్ చలే హమ్ ఫిదా అనేటువంటి पाठम गुरिंच तेलुसुकुंदामु. ये तो पद्य भाग है, कविता पाठ है. देखिए यहाँ कर चले हम फिदा. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. सांस थमती गई, नब्ज जमती गई, फिर भी बढ़ते कदम को ना रुकने दिया. कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिमालय का हमने ना झुकने दिया. मरते मरते रहा बांकपन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. देखिए ये कर चले हम फिदा. फिदा का अर्थ है न्योचावर करना, प्राण त्याग करना, प्राणाన్ని త్యాగం చేయడం. ఏంటి ఈ कर चले हम फिदा అంటే इस कविता में कवि प्राण त्याग करने वाले वीर सैनिकों के द्वारा अपने देशवासियों को दिए आखिरी संदेश का वर्णन कर रहा है. అంటే ఈ యొక్క పాఠంలో కవి ఏం చేస్తున్నారు అంటే సైనికుల యొక్క చివరి సందేశాన్ని ఇలా వర్ణిస్తూ ఉన్నారు. సైనికులు ఎవరైతే ఉన్నారో వారు తమ దేశం కోసము ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి వారు ఏమి సందేశాన్ని ఇస్తున్నారు భారతదేశంలో నివసిస్తున్నటువంటి మిగతా వారి ప్రజలందరికీ కూడా అనేటువంటిది ఈ పాఠంలో చెప్పడం జరుగుతోంది. అయితే ఈ కర్ చలే హమ్ ఫిదా అనేటువంటిది హకీకత్ అనేటువంటి సినిమాలోని ఒక పాట ఇది. కర్ చలే హమ్ ఫిదా జానో తన్ సాథియో, अब तुम्हारे हवाले वतन साथियों. सांस थमती गई, नब्ज जमती गई, फिर भी बढ़ते कदम को न रुकने दिया. कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिमालय का हमने न झुकने दिया. मरते मरते रहा बांकपन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों. यहाँ देखिए इस चित्र में ఇక్కడ పిక్చర్ చూపిస్తున్నారు చూడండి. ఈ పిక్చర్ లో సైనికులందరూ కూడా తమ యొక్క దేశం యొక్క జెండాను ఆ హిమాలయ పర్వతాల మీద ఎగరేస్తూ ఉన్నారు. చూద్దాము దీని యొక్క అర్థం ఏంటి అని అంటే कर चले हम फिदा. फिदा फिदा का अर्थ है न्योचावर करना, त्याग करना. ఏంటి जानो तन साथियों, हमारा जान, तन, जान का अर्थ है प्राण, तन का अर्थ है शरीर. మన యొక్క శరీరాన్ని మన యొక్క ప్రాణాలను దేశం కోసము అర్పిద్దాము. ఓ సాథియో, ఓ స్నేహితులారా, మనమందరము కూడా हम सब मिलकर हमारे देश के लिए हमारा శరీర్ ఔర జాన్, ప్రాణము, మనము ఈ దేశం కోసము మన యొక్క ప్రాణాలను మన శరీరాన్ని కూడా త్యాగం చేద్దాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో, అబ్ తుమ్హారే హవాలే, ఇప్పుడు మేము హవాలా, హవాలా का अर्थ क्या है సౌంపునా, హవాలే इसका अर्थ क्या है సౌంపునా. ఇప్పుడు మేము మీకు అందిస్తూ ఉన్నాము, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాము. వతన్ సాథియో, వతన్ సాథియో, సాథియో, వతన్ సాథియో का अर्थ है దేశవాసియో, ఓ దేశ ప్రజలారా, ఈ బాధ్యతను ఇప్పుడు మేము మీకు అప్పగిస్తూ ఉన్నాము. మేము ఈ యొక్క సరిహద్దులలో
మా యొక్క శరీరాలను ప్రాణాలను దేశం కోసం త్యాగం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ దేశాన్ని రక్షించేటువంటి బాధ్యతను మీకు అప్పగిస్తూ ఉన్నాము, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాము. ఓ దేశ ప్రజలారా, ఈ బాధ్యతను మేము మీకు ఇప్పుడు అప్పగిస్తున్నాము. మేము ఈ యొక్క సరిహద్దుల్లో మా యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నాము. సాస్ తమతీ గయి నబ్జ్ జమతీ గయి. సాస్ సాస్ కా అర్థ హై శ్వాస, మా శ్వాస ఆగిపోతూ ఉంది. తమతీ గయి హై, తమతీ కా అర్థ హై రుక్ గయి హై, ఆగితూ ఉంది. తమతీ గయి చూడండి, రుక్తీ గయి, మా యొక్క శ్వాస ఆగిపోతూ ఉంది. నబ్జ్ జమతీ గయి హై, నబ్జ్ నబ్జ్ దేఖియే యహా, నబ్జ్ కా అర్థ హై నాడి, మా యొక్క నరాలు మొత్తం కూడా ఠండ్ కే కారణ్, ఈ యొక్క చలి వలన ఆగిపోతూ ఉన్నాయి. మా శ్వాస ఆగిపోతుంది, మా యొక్క నరాలు మొత్తం కూడా గడ్డకట్టుతూ ఉన్నాయి అని చెప్పేసి ఈ యొక్క దేశంలో ఉండేటువంటి ఆ సైనికులు మొత్తం కూడా, దేశం కోసము ప్రాణాలను అర్పిస్తున్నటువంటి సైనికులు చెప్తూ ఉన్నారు. మేము మా యొక్క ప్రాణాలను, మా యొక్క శరీరాన్ని మొత్తం కూడా దేశం కోసము త్యాగం చేస్తూ ఉన్నాము. మా శ్వాస ఆగిపోతూ ఉంది, మా యొక్క నరాలు మొత్తం కూడా గడ్డకట్టుతూ ఉన్నాయి. మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాము. ఫిర్ భీ బడితే కదంకో నా రుక్నే దియా, మా శ్వాస ఆగుతూ ఉన్నా కూడా, మా నరాలు మొత్తం కూడా గడ్డకట్టి పొడుతూ ఉన్నా కూడా, బడితే కదం, మా యొక్క అడుగులు అనేటువంటివి, కదం కా అర్థ హై స్టెప్స్, మా యొక్క అడుగులు, నా రుక్నే దియా, మా యొక్క అడుగులను మేము ఆపడం లేదు, మేము ముందుకు వేస్తూనే ఉన్నాము, ఇంకా అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాము. కట్ గయే సర్ హమారే తో కుచ్ గమ్ నహీ, హమారే సర్, సర్ కా అర్థ హై శిర్, మా యొక్క తలను కట్ గయే, మా తలను నరికినా కూడా, కుచ్ గమ్ నహీ హై, గమ్ కా అర్థ హై దుఃఖ్, మాకు బాధ లేదు. మా తల నరికించుకోవలసి వచ్చినా కూడా మేము సంతోషంగా మా యొక్క తలను తెగ నరికించుకుంటాము, అయినా కూడా మేము బాధపడము. మా యొక్క శ్వాస ఆగిపోతూ ఉంది, మా నరాలు మొత్తం కూడా గడ్డకట్టిపోతూ ఉన్నాయి, అయినా సరే మేము ఈ యొక్క దేశం కోసము మా అడుగులను ఆపకుండా ముందుకు వేస్తూ ఉన్నాము. అంతేకాదు, హమారా సర్కో కట్ దియా జాయ్, మా యొక్క తలను తెగ నరికినా కూడా హమే గమ్ నహీ హై, మేము ఏమీ బాధపడము. సర్ హిమాలయ కా హమ్నే నా జుక్నే దియా, హిమాలయ కా సర్ అంటే హిమాలయం యొక్క తలను, అంటే మన గౌరవ చిహ్నమైనటువంటి హిమాలయాలు మనకు నార్త్ సైడ్ ఉత్తర దిక్కున ఉన్నాయి. ఇవి మన భారతదేశం యొక్క గౌరవ చిహ్నము. ఈ హిమాలయాల యొక్క తలను మేము తలవంచుకునే స్థితికి రానియలేము. హమ్నే నా జుక్నే దియా, సర్ హిమాలయ కా హమ్నే నా జుక్నే దియా, మనకు ఎంతో గౌరవప్రదమైనటువంటి ఈ హిమాలయాలను నేను తలవంచుకునే స్థితికి తీసుకురానివ్వను. నా ప్రాణం పోతూ ఉన్నా సరే, నా అడుగులు ముందుకు కదులుతూనే ఉన్నాయి, నేను తెగ నరికించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా శ్వాస ఆగిపోతూ ఉంది, నా నరాలు మొత్తం కూడా గడ్డకడుతూ ఉన్నాయి. మర్తే మర్తే రహా బాంక్ పన్ సాతియో, చూడండి, మర్నా, మర్నా అంటే చనిపోవడం, నేను చనిపోయే వరకు కూడా, బాంక్ పన్ సాతియో, బాంక్ పన్ వీరతా కా భావ్, నేను చనిపోయే ముందు వరకు కూడా నా వీరత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాను. బాంక్ పన్ వీరతా కా భావ్, హీరోయిజం, నేను దేశం కోసము నేను చివరి శ్వాస వరకు కూడా పోరాడుతూనే ఉంటాను. వీరత్వంతో మా శరీరాలను త్యాగం చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అబ్ తుమ్హారే వతన్ హవాలే సాతియో, ఇప్పుడు మా దేశ రక్షణ బాధ్యతను మీకు అప్పగిస్తూ ఉన్నాము. ఒకవేళ మేము శరీరాలు గడ్డగట్టిపోతూ ఉన్నాయి, మా ప్రాణాలను త్యాగం చేస్తూ ఉన్నాము, అయినా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాము. ఒకవేళ మేము గనక చనిపోతే ఆ బాధ్యతను మీ అందరికీ అప్పగిస్తున్నాము, భారతీయులందరికీ కూడా అప్పచెప్తున్నాము. మీరే మా యొక్క దేశాన్ని కాపాడాలి అని చెప్పేసి ఇక్కడ కవి చెప్తూ ఉన్నారు. కర్చలే హంఫిదా జానుతన్ సాతియో, అబ్ తుమ్హారే హవాలే వతన్ సాతియో. చూడండి, ఇది మొత్తం కూడా దేశభక్తికి సంబంధించినటువంటి పాట. సైనికుడు చాలా గర్వంగా చెప్తూ ఉన్నాడు, మా యొక్క నరాల్లో రక్తం గడ్డగడుతున్నా మేము అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాము. మేము సంతోషంతో మా తలలను కూడా తెగ నరికించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఏమీ బాధపడము. మా యొక్క గౌరవ చిహ్నమైనటువంటి హిమాలయాలను మేము తలవంచుకునే స్థితికి తీసుకురాలేము. మేము చనిపోయే వరకు కూడా పోరాడుతూనే ఉంటాము. వీరత్వంతో మా శరీరాలను, మా ప్రాణాలను త్యాగం చేస్తాము. ఇప్పుడు ఈ దేశ రక్ష బాధ్యతను మీకు కూడా అప్పచెప్తున్నాము, భారతీయులందరికీ కూడా
అప్పచెప్తున్నాము, మీరే మా దేశాన్ని కాపాడాలి అని చెప్పేసి ఇక్కడ ఈ సైనికులందరూ కూడా చెప్తూ ఉన్నారు. సెకండ్ చూడండి, जिंदा रहने को मौसम बहुत है मगर जान देने की रूत रोज आती नहीं, हुस्न और इश्क दोनों को रुस्वा करे, वो जवानी जो खून में नहाती नहीं, आज धरती बनी है दुल्हन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇన్ పంక్తియో మే, ఈ యొక్క లైన్స్ లో కవి సైనికుల యొక్క ప్రాణత్యాగాలను గురించి వర్ణిస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జిందా రహనే కా మౌసం బహుత్ హై. జిందా రహనా అంటే బ్రతికుండేటువంటి సమయము, తమ జీవితంలో బ్రతకడానికి మౌసం బహుత్ హై, టైం చాలా ఉంది. మౌసం కా అర్థం టైం, జీవించేటువంటి అవకాశము చాలా సార్లు వస్తుంది. మగర్ జాన్ దేనే కి రూత్ రోజ్ నహీ ఆతీ హై, కానీ జాన్ దేనే కి రూత్, ప్రాణత్యాగం చేసేటువంటి, రూత్ కా అర్థం క్యా హై టైం, ప్రాణత్యాగం చేసేటువంటి సమయము, అవకాశము రోజు రాదు. జీవించడానికి మనకు ఎన్నో అవకాశాలు వస్తాయి, ప్రతిరోజు మనం జీవిస్తూనే ఉంటాము, కానీ దేశం కోసము జాన్ దేనేకి రూత్, ప్రాణాలను అర్పించేటువంటి అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు. హుస్న్ ఔర్ ఇష్క్ దోనో కో రుస్వా కరే. హుస్న్ దేఖియే, హుస్న్ అంటే బ్యూటీ, అందము, ఔర్ ఇష్క్ ప్రేమ. ఈ యొక్క యవ్వనంలో ప్రేమ, అందము ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ప్రేమ, హుస్న్ ఔర్ ఇష్క్, ఈ అందము, ప్రేమ అనేటువంటి దోనోంకో రూస్వే కరే, ఇలాంటి వాటిని, ప్రేమ అందం కోసం యువత వాటి కోసము టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓ జవానీ జో ఖూమే నహాతీ నహి, ఈ యొక్క జవానీ అంటే ఈ యొక్క యవ్వనం అనేటువంటిది, ఈ యొక్క యవ్వనం అనేటువంటిది మనకు ఎప్పుడూ కూడా ఉంటుంది. దేశం కోసం ప్రాణాన్ని అర్పించే అవకాశం ఎవరికీ లభించదు. సైనికుడు తమ దేశం కోసము చనిపోయే అవకాశాన్ని కోల్పోడు. యవ్వనంలో జవానీమే, యవ్వనంలో అందం, హుస్న్ ఔర్ ఇష్క్, ప్రేమ మరియు ఉత్సాహం అనేటువంటివి తీవ్రంగా ఉంటాయి. యవ్వనంలో దేశాన్ని రక్షిస్తూ రక్తం కార్చనప్పుడు, రక్తాన్ని చిందించినప్పుడు ఆ యవ్వనం కూడా వ్యర్థమే అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు. జిందా రహనే కా మౌసం బహుత్ హై, జీవించేటువంటి అవకాశము చాలా ఉంటుంది. జాన్ దేనేకి రూత్ రోజ్ నహీ ఆతీ హై, దేశం కోసము చనిపోయే అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు. హుస్న్ ఔర్ ఇష్క్ దోనో కో రూస్వా కరే, ఈ యొక్క యవ్వనము, అందము, ప్రేమ అనేటువంటిది దీన్ని యవ్వనంలో ఎక్కువగా ఉంటాయి. आज धरती बनी है दुल्हन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. ఈ యొక్క యవ్వనంలో ప్రేమ, అందం అనేటువంటి దానికోసము మీరు టైం వేస్ట్ చేసుకోకుండా దేశం కోసము ప్రాణాలను గనక త్యాగం చేస్తే మీ యొక్క ప్రాణత్యాగం అనేటువంటిది వ్యర్థం కాదు. మీరు అలా కాకుండా కేవలము అందము, ప్రేమ కోసము ఆకర్షణలో కనుక పడిపోతే అది వ్యర్థమే అని చెప్పేసి చెప్తున్నాడు. ఈరోజు ఈ భూమి మొత్తం కూడా పెళ్లి కూతురుతో పోలుస్తూ ఉన్నాడు. దుల్హన్ కా అర్థం పెళ్లి కూతురుతో పోలుస్తూ ఉన్నారు. మీరు కూడా అబ్ తుమ్హారే వతన్ హవాలే సాథియో, మీరు ఈ దేశం కోసము ప్రాణాలను త్యాగం చేయండి. ఇప్పుడు మన దేశాన్ని కాపాడే బాధ్యత యవ్వనంలో ఉన్నటువంటి దేశవాసుల మీద ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మన దేశాన్ని, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పేసి ఇక్కడ కవి చెప్తూ ఉన్నారు. మూడవ కావ్యాంశం చూద్దాము, మూడవ పద్యం చూద్దాము. రాహ్ కుర్బానియోं की ना वीरान हो, तुम सजाते ही रहना नए काफिले, फतह का जश्न इस जश्न के बाद है, जिंदगी मौत से मिल रही हैं गले, बांध लो अपने सर से कफन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. ఇక్కడ చూడండి, ఈ మూడో పద్యంలో కవి ఏం చెప్తున్నారు అని అంటే, రాహ్ కుర్బానియోं की ना वीरान हो. राह का अर्थ है रास्ता, वे, दारी. राह कुर्बानियों का अर्थ है बलिदान, सैक्रिफाइस, त्यागाल. ना वीरान हो, वीरान का अर्थ है
నిర్జన్, సున్సాన్, నిశ్శబ్దంగా ఉండేటువంటి ఒక ఎడారి, డిజర్ట్. ఈ యొక్క దారిని ఏం చేయమంటున్నారు? ఈ యొక్క ప్రాణత్యాగాలు చేసేటువంటి దారిని ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉంచొద్దు. దేశం కోసం ఎప్పుడూ కూడా ప్రాణాలను త్యాగం చేస్తూనే ఉండాలి, మధ్యలో వీటిని ఆపద్దు. రాహ్ కుర్బానియోంకి నా వీరాన్ హో, మేము దేశం కోసము ప్రాణం త్యాగం చేస్తూ ఉన్నాము, దానిని సున్సాన్, ఎడారిగా చేయవద్దు. ఎప్పుడూ కూడా ప్రాణాలను త్యాగం చేస్తూనే ఉండాలి. దేశం కోసము మనము మన దేశాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో మనము ప్రాణాలను సమర్పిస్తూనే ఉంటాము. ఇస్లియే రాహ్, హమారా రాహ్, మన యొక్క దారి, ఈ యొక్క కుర్బానియా, బలిదానంకి రాహ్, ప్రాణత్యాగాలను చేసేటువంటి దారిని మనము ఎప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉండాలి, దాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదు. తుమ్ సజాతే హీ రహనా నయే కాఫిలే, తుమ్ సజాతే రహనా, సజానా అంటే ఎప్పుడు కూడా అలంకరిస్తూనే ఉండాలి, డెకరేట్ చేస్తూనే ఉండాలి. దేనిని? రహనా నయే కాఫిలే, యాత్రియోంకా సమూహ్, ఈ యొక్క సైనికుల యొక్క సమూహం అనేటువంటిది ఎప్పుడు కూడా కొత్త కొత్త సైనికులను మనం తయారు చేసుకుంటూనే ఉండాలి. దేనికోసము? హమారే దేశ్కి సేవా కర్నే కే లియే, మన యొక్క దేశం కోసము సేవ చేయడానికి ఎప్పుడు కూడా మనము రెడీ అవుతూనే ఉండాలి. మన యొక్క దేశం కోసము మనం ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలి, దేశం కోసము మనం ప్రాణత్యాగాల కోసము ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఫతహ్ కా జశ్న్ ఇస్ జశ్న్ కే బాద్ హై, ఫతహ్, ఫతహ్ కా అర్థ్ హై జీత్, ఈ మన యొక్క జీత్ అంటే విక్టరీ, మన యొక్క గెలుపు అనేటువంటిది ఎప్పుడుంది? ఫతహ్ కా జశ్న్, జశ్న్ కా అర్థ్ హై ఖుషీ, ఈ యొక్క సంతోషము, గెలుపు యొక్క జాయ్ ఆఫ్ విక్టరీ, మన యొక్క ఆనందాల యొక్క విజయం అనేటువంటిది ఇస్ జశ్న్ కే బాద్ హై, మనకు విజయం యొక్క సంబరాలకు ముందు మనము ఈ దేశం కోసము ప్రాణాలను సమర్పించుకోవాలి. మనం దేశ ప్రాణాలను సమర్పించుకున్న తర్వాత మనకు ఈ యొక్క విజయపు సంబరాలు అనేటువంటివి జరుపుకుంటాము. అప్పటి వరకు కూడా మనం దేశాన్ని కాపాడుకుంటూనే ఉండాలి, మన దేశం కోసం ప్రాణత్యాగానము అనేటువంటిది చేస్తూనే ఉండాలి. ఇది అనేటువంటిది ఎప్పుడూ కూడా కంటిన్యూ ప్రాసెస్గా జరుగుతూనే ఉండాలి. కొత్త కొత్త సైనికులను మనము తయారు చేసుకుంటూనే ఉండాలి, మనం దేశం కోసం ప్రాణత్యాగంను చేస్తూనే ఉండాలి. जिंदगी मौत से मिल रही हैं गले, बांध लो अपना सर से कफन साथियों. देखिए यहाँ जिंदगी का अर्थ है మన యొక్క జీవితం, మౌత్ సే మిల్ రహీ హై, మృత్యు సే గలే మిల్ రహీ హై, మృత్యువును కౌగిలించుకుంటూ ఉన్నాము, మృత్యువును స్వాగతిస్తూ ఉన్నాము. జిందగీ మౌత్ సే మిల్ రహీ హై గలే అంటే మనం ప్రాణత్యాగం కోసం కూడా సిద్ధంగా ఉన్నాము, మృత్యువుతో కూడా పోరాడుతూ ఉన్నాము. బాంధులో అపనే సర్సే కఫన్ సాథియో, కఫన్, కఫన్ కా అర్థం షౌ పర్ డాల్నే వాలా సఫేద్ కపడా, శవాల మీద వేసేటువంటి తెల్లటి క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నారు అని అంటే కఫన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బాంధులో అపనే సర్ సే కఫన్ సాథియో, మన యొక్క శరీరాల మీద, ఈ యొక్క చనిపోయినటువంటి శవాల మీద తెల్లగుడ్డ కప్పినా సరే, హమ్ డర్ నహీ హై, మేము భయపడటం లేదు. మౌత్ సే మృత్యు కో స్వాగత్ కర్ రహే హై, మేము మృత్యు కోసము స్వాగతిస్తూ ఉన్నాము. ఆ దేశ్ కి రక్షా కే లియే తయార్ హో రహే హై, మేము దేశం యొక్క రక్షణ కోసము మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు తలకు చావు అనేటువంటి తలపాగాను చుట్టుకోండి, అనగా ఇప్పుడు మీరు దేశ రక్షణ కొరకు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు. బాంధులో అప్నే సర్సే కఫన్ సాథియో, అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో, మేము ప్రాణాలను కోల్పోతూ ఉన్నాము, మీరు మళ్ళీ కొత్త కొత్త సైనికులను తయారు చేయండి, మా యొక్క శవాల మీద ఈ క్లాత్ కప్పినా సరే మీరు భయపడద్దు, మృత్యువును స్వాగతించండి. ఇప్పుడు ఈ దేశాన్ని రక్షించేటువంటి బాధ్యతను మేము మీకు అప్పగించి ఈ ప్రపంచాన్ని వదిలి మేము వెళ్తున్నాము, ఈ యొక్క మన దేశాన్ని కాపాడండి అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క సైనికులు చెప్తూ ఉన్నారు. దాన్ని మన యొక్క కవి వర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ 3వ పద్యంలో ఏం చెప్తున్నారు అని అంటే, మనము భారతదేశం కోసము సైనికులందరం కూడా ప్రాణత్యాగం చేస్తున్నాము, ఈ యొక్క మా యొక్క ప్రాణత్యాగంలో మేము ఎంతో మంది చనిపోయినా సరే మీరు దాన్ని చూసి భయపడద్దు, మళ్ళీ మీరు కొత్త కొత్త కాఫిలే, కొత్త కొత్త సమూహాన్ని, సైనికుల యొక్క సమూహాన్ని తయారు చేయండి. ఈ
మరణాలన్నింటి తర్వాత కూడా మనము విజయాలు అంటే మనకు గెలుపు అనేటువంటిది లభిస్తుంది. దాన్ని మనం సంతోషంగా జరుపుకుందాము. మేము మృత్యువుతో పోరాడుతూ ఉన్నాము, మృత్యువును కౌగిలించుకుంటూ ఉన్నాము. మా శరీరాల మీద ఈ యొక్క కఫన్, తెల్లటి చావు అనేటువంటి తలపాగాను చుట్టుకుంటూ ఉన్నాము. మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాము, చనిపోతూ ఉన్నాము. ఇది చూసి మీరు భయపడద్దు. ఈ యొక్క దేశాన్ని కాపాడేటువంటి బాధ్యతను ఇప్పుడు మేము మీకు అప్పగిస్తూ ఉన్నాము. సో మీరు ఈ ప్రపంచాన్ని మేము వదిలే వెళ్తూ ఉన్నాము, మేము చనిపోతున్నాము. ఈ దేశాన్ని కాపాడేటువంటి బాధ్యతను మీ దేశ ప్రజలందరికీ కూడా ఇస్తూ ఉన్నాము. మీరందరూ కూడా దేశాన్ని కాపాడండి అని చెప్పేసి ఇక్కడ కవి చెప్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 4th 4వ పద్యంలో చూడండి. खींच दो अपने खूह से जमी पर लकीर, इस तरफ आने पाए ना रावण कोई, तोड़ दो हाथ अगर हाथ उठने लगे, छू न पाए सीता का दामन कोई, राम भी तुम ही लक्ष्मण साथियो, अब तुम्हारे हवाले वतन साथियो. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. खींच दो, खींचना का अर्थ है టు డ్రా, घसीटना. ఒక అప్నే ఖూసే, మన యొక్క రక్తంతో, ఖీంచిన అంటే ఏంటి, డ్రా చేయడం. ఏం డ్రా చేయమంటున్నారు, జమీపర్, ఈ నేల మీద ఒక రేఖను గీయండి. లకీర్, లకీర్ కా అర్థ హై రేఖ, ఒక లైన్ను గీయండి ఈ భూమి మీద. మీ యొక్క రక్తంతో ఒక గీతను గీయండి. మీ రక్తంతో ఒక ఏం గీత అది, ఒక లక్ష్మణ రేఖను గీయండి. ఆ రామాయణంలో ఏ విధంగా అయితే లక్ష్మణుడు ఒక గీత గీశాడో సీతాదేవిని ఆ గీత దాటకుండా ఉండమని చెప్పేసి, ఆ గీత దాటి ఎవరు కూడా లోపలికి రాకుండా ఉండటం కోసము, సీతాదేవి యొక్క రక్షణ కోసం లక్ష్మణుడు ఏ విధంగా అయితే గీత గీశాడో, ఇక్కడ మీరు కూడా ఈ యొక్క రక్తంతో ఈ నేల మీద ఒక గీత గీయండి. ఇస్ తరఫ్ ఆనే పాయే నా రావణ్ కోయి, మన సరిహద్దు రేఖను దాటి నా రావణ్, రావణ్ కా అర్థం యహ కౌన్ హై దుష్మన్, ఏ శత్రువు కూడా ఆ గీత దాటి లోపలికి రాకుండా ఉండే విధంగా ఒక నెత్తుటి రేఖను గీయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తోడుదో హాత్ అగర్ హాత్ ఉఠనే లగే, అగర్ కోయి हमारे देश की ओर देखकर अपने हाथ उठाते हैं तो, ఎవరైనా సరే మన దేశంలోకి చొరబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నా కూడా, ఆ గీత దాటి లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నా కూడా, ఉస్కే హాత్ కో తోడ్దోనా ఖండిత్ కర్నా, వాళ్ళ చేతిని నరికివేయండి. అగర్ హాత్ ఉఠనే లగే, ఎవరైనా సరే చేయి చాపి మన దేశాన్ని కోసము, మన దేశాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తే, ఆక్రమించాలని ప్రయత్నిస్తే వాళ్ళ చేతులను ఖండించండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఎలా అయితే రావణుడు సీతను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, అదేవిధంగా ఎవరైనా సరే మన దేశ ఆక్రమణ కోసం కనుక ప్రయత్నిస్తే అలాంటి వారి యొక్క చేతులను ఖండించండి. చూనపాయే సీతాకా దామన్ కోయి, ఆ సీతాదేవి యొక్క దామన్ కా అర్థ హై ఆంచల్, ఆ కొంగును ఎవరైనా సరే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్లను, ఆ చేతులను విరగ్గొట్టమని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ తోడుదో హాత్ అగర్ హాత్ ఉఠనే లగే చూనపాయే సీతాకా దామన్ కోయి, ఎవరైనా సీతాదేవి యొక్క కొంగును పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ చేతులను తెగ నరకమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే, ఎవరైనా సరే మన దేశంలోకి చొచ్చుకొని రావడానికి ప్రయత్నం చేస్తే, ఎవరైనా సరే దేశాన్ని ఆక్రమించాలని చూస్తే, ఏ శత్రువైనా సరే గీత దాటి లోపలికి రావాలని ప్రయత్నం చేస్తే వాళ్లను సంహరించమని చెప్పేసి, వాళ్ళ చేతులను విరగ్గొట్టమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దానికోసము మేము ఒక నెత్తురుతో ఒక గీత కూడా గీసి ఉంచాము ఈ నేల మీద. ఆ గీత దాటి ఎవరైనా సరే లోపలికి రావడానికి, శత్రువు లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళను ఖండించమని చెప్పేసి, వాళ్ళ చేతులను ఖండించమని, వాళ్ళ ప్రాణాలను తీస్తామని చెప్పేసి చెప్తున్నారు. రాము బీ తుమ్హి లక్ష్మణు సాతియో, మన దేశాన్ని కాపాడేటువంటి కోసము నీవే రాముడు, స్వయంగా రాముడివి అవ్వు, నువ్వే లక్ష్మణుడి అవ్వు. అబ్ తుమ్హారే హవాలే వతన్ సాతియో, ఈ దేశాన్ని కాపాడేటువంటి బాధ్యత ఇప్పుడు నీ మీదే ఉంది. నీవే రాముడివి, నీవే లక్ష్మణుడివి. మేము మిమ్మల్ని నమ్మి, ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ నమ్మి మేము ఇక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాము. మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ నమ్మకంతో మేము ఇప్పుడు మా ప్రాణాలను వదిలేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ దేశాన్ని కాపాడేటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. మీరందరూ కూడా
ఈ దేశాన్ని కాపాడండి అని చెప్పేసి సైనికులు భారతదేశంలో ఉండేటువంటి మిగతా ప్రజలందరికీ కూడా చెప్తూ ఉన్నారు. మేము ఈ దేశంలో ఈ నేల మీద ఒక నెత్తురుతో ఒక గీతని గీసి ఉంచాము. అది దాటి ఎవరు ఏ శత్రువు కూడా లోపలికి రాకుండా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎవరైనా సరే ఆ గీత దాటి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ చేతులను ఖండించమని చెప్పేసి చెప్తున్నాము. రాముడివి లక్ష్మణుడివి నీవే, స్వయంగా నీవే రాముడు లక్ష్మణుడయ్యి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది. మేము మీ మీద నమ్మకంతో ప్రాణాలను వదిలేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దేశాన్ని కాపాడేటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ కర్చలే హంఫిదా అనేటువంటి పాఠంలో కవి కైఫీ అజ్మీ ఏంటంటే, ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం కోసం ప్రాణాలను అర్పిస్తూ ఉన్నారు. ఆ ప్రాణాలను అర్పించేటువంటి క్రమంలో వాళ్ళ ప్రాణాలను కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ప్రాణాలను అర్పిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ ప్రాణాలను అర్పించేటువంటి క్రమంలో మేమందరం కూడా చనిపోతే మీరు మళ్ళీ కొత్త సైనికులను తయారు చేయండి. ఈ యొక్క పరంపర అనేటువంటిది కొనసాగుతూ ఉండాలి. ఎవరిని శత్రువులను మన దేశంలోనికి రానికుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ప్రతి భారతీయుడి మీద కూడా ఉంది. మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది అని చెప్పేసి ఇక్కడ సైనికులు చెప్తూ ఉన్నారు. దాన్ని కవి తన యొక్క మాటల్లో ఇక్కడ వర్ణించడం జరిగింది. కర్చలే हम फिदा, हमारे देश के लिए हमें फिदा होना चाहिए, हमारा प्राण को त्याग करना चाहिए అనేటువంటి భావనను, దేశభక్తి భావనను ఇక్కడ మనం ముందుంచడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ధన్యవాదాలు సభీకు.